నేను మీ షోలో. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక సోమవారం ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ క్రమంలో ముందుగా స్టేషన్లోని పలు ముఖ్యమైన కేసు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసులపై దృష్టి సారించి త్వరితంగా దర్యాప్తు పూర్తి చేసి కేసులు పరిష్కరించాలన్నారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు కోర్టు ఆదేశాల మేరకు రిలీజు, డిస్పోజ్ చేయాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ఫలితాల దృష్ట్యా గ్రామాల్లో ట్రబుల్ మాంగర్స్ ముందస్తుగా గుర్తించి బైండ్వార్ నోటీసులు చేయాలని, గ్రామస్థాయిలో ప్రజలతో సభలు నిర్వహించి ఎన్నికల ఫలితాలు అనంతరం ఎటువంటి అల్లర్లు, ఘర్షణలకు పాల్పడకుండా హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకల్లో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ మరియు శ్రీకాకుళం నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్, ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి జిల్లా ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ తెలుగువాడి గుండె గుడిలో కొలువైన యుగ పురుషుడు ఎన్టీఆర్ అని, ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలం మొత్తం రామరాజ్యాన్ని తలపించిందని రమణమూర్తి కొనియాడారు. పేదలకు కూడు, గూడు, నీడ అనే నినాదంతో కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టిన ఏకైక సంఘ సంస్కర్త నందమూరి తారక రామారావు అని, 2 రూపాయలకి కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పేదలకు పక్కా గృహాలు, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, వృద్ధాప్య పింఛన్లు వంటి ఎన్నో చారిత్రాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన మనసులో పట్టుగా పార్టీ వాళ్ళని విస్తృతించి పార్టీ వాళ్ళని నేను కొన్నాను తప్పించి ఇంకోటి కాదని ఏ నాయకులైనా గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎంతో మంది ఎన్నో అవకాశాలు త్యాగం చేసి ఇవాళ పార్టీ గురించి సమస్యలు కోల్పోయి ఇవాళ పార్టీలో తీసింది కార్యకర్తలు. వాళ్ళ శక్తి వచ్చిన అనుసరించారు కార్యకర్తలు. ఎంతో మంది ఎన్నో విధాలుగా పార్టీ అధికారం లేనప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డారు. అయినా ఇటువంటి అధైర్యపడకుండా కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినకుండా పార్టీతో ఆశయాన్ని కొనసాగిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం బాధ్యత మా అందరిపై ఉందని తెలియజేస్తూ నాకు మహాపరుస్తూ అన్న ఎన్టీ గారి రామాలతో కలిసి వారికి పనిచేసే పార్టీ నాకు తగ్గింది. అనుకోని విధంగా ఏదైతే 1951లో అన్న ఎన్టీ రామారావు గారు నిజామిల్లే కోటలో పార్టీ స్థాపించారు. అక్కడ స్వర్గీయ తమిళ నారాయణ స్వామి గారు రూపంలో నేనున్నా జనాలు గుండెలను పరిగెడుతున్నారు. ఏమిటి ఎంత వెళ్ళినప్పటికీ ఆ బాధలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అక్కడ ప్రకటించారు మార్చి 29వ తారీఖున అక్కడ అనుకోకుండా రాష్ట్రాలైన విధుల్లో నేను ఉండడం అటు నుంచి వచ్చిన తర్వాత ప్రభాకర్ గారు నేను తెలుగుదేశంలో సభ్యత్వం తీసుకోవడం, గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీలో ప్రారంభంలో మేము ప్రయాణం చేయడం ఇవాళ కలిపి మర్చిపోలేని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే అది పెద్ద వయసులో అలాగే నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే వయసు పేరు రాలేదు. కానీ అది పెద్ద వయసులోనే 1987లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, అన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేసే పార్టీ నాకు కలిగింది. అందులో దగ్గరగా కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడి చర్చించే అదృష్టం నాకు కలిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక శాసనసభ్యులు ఉన్నా, జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా, ఎంపీటీసీ ఉన్నా, ఏ పదవి వచ్చిందన్నా అది తెలుగుదేశం పార్టీ అని మన విషయాన్ని ఈ మర్చిపోవడానికి లేదు. ఇవాళ ఎందరో విషయపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారానికి వస్తాయి. ప్రజల పక్షంగా మన పనిచేయాలి. మరి ఏదైతే ఈ రాష్ట్రం నిలబడిపోయిన రాష్ట్రం ఉందో, ఏదైతే అన్యాయం రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ సాధ్యం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ సాధ్యం. మళ్ళీ అందరూ ఐకమత్యంగా
విధంగా పార్టీ పటిష్టం రాష్ట్ర అభివృద్ధికి కలిసికట్టుగా ప్రయాణం చేస్తామని ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సెల్ ఫోన్లు అనుమతి లేదని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజర్ జిలాని సమూన్ ఆదేశించారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో నియోజకవర్గాల వారీగా సోమవారం డ్రై రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు సమయంలో ఎన్నికల నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయినంత వరకు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్లు అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. లెక్కింపు సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థుల ప్రవేశంపై జిల్లా ఎస్పీ జిఆర్ రాధికతో చర్చించారు. డ్రై రన్ లో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, ఆంధ్రవలస రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి రిటర్నింగ్ అధికారి, టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నర్సన్నపేట నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సుదర్శన్ దొర, డాక్టర్ భరత్ నాయక్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి స్థానిక బెహరా మనోవికాస కేంద్రంలో మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా అనాథ పిల్లలకు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గుప్తా మరియు వారి బృందం అల్పాహారాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కౌంటింగ్ కేంద్రాల వద్ద ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలాని సమూన్ ఆదేశించారు. డ్రై రన్ అనంతరం శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, డీటీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరూ కౌంటింగ్ అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. తప్పిదాలు జరగరాదని స్పష్టం చేశారు. ఆర్ఓ, ఎంఆర్ఓ పక్కాగా ఖచ్చితత్వంతో ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా అందరూ పనిచేయాలని చెప్పారు. ప్రతి అంశంపైన అవగాహన కలిగి ఉండాలని, కౌంటింగ్ కేంద్రాల్లో టేబుల్స్, కంప్యూటర్స్, ఇంటర్నెట్ తదితర ఏర్పాట్లను ముందుగానే చూసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్ని ఏర్పాట్లు ఉండాలో అన్ని ఏర్పాట్లు 28వ తేదీ నాటికి పూర్తి చేసి 29వ తేదీన సర్టిఫికేట్ పొందాలని ఆదేశించారు. ఈవీఎం సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, పోస్టల్ బ్యాలెట్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు 3వ తేదీన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఉంటుందన్నారు. మాక్ డ్రిల్ సమయంలో ప్రతి అంశంపైన దృష్టి సారించాలన్నారు. ట్రైనింగ్ నోడల్ అధికారితో కోఆర్డినేషన్ చేసుకోవాలన్నారు. సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. ఈవీఎంలు తరలింపులో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్లను అనుమతి లేదని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రాలకు అగ్గిపెట్టే, సిగరెట్లు, లిక్విడ్ తదితరమైనవి అనుమతించబడవని అన్నారు. ఎన్నికల కమిషన్ కు సంబంధించి ఏ ఒక్క సూచనలను మరవకూడదని హెచ్చరించారు. ఆంధ్రవలస రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ మెయిన్ గేట్ ద్వారా పరిశీలకులు, ఆర్ఓలు, వెనుక గేట్ ద్వారా అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్లకు ప్రవేశం ఉంటుందని, పార్కింగ్ కూడా వెనుక గేటు వైపు వద్దే వేరువేరుగా ఉంటుందని, అక్కడే మెడికల్ టీంలు ఉంటాయని చెప్పారు. ఏపీఈపీడీసీఎల్ జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మున్సిపల్ కార్పొరేషన్ నుండి సిబ్బంది ఉండాలని వివరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తాగునీరు సరఫరా ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ చూసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ ముందు, తర్వాత ఈవీఎంల తరలింపులో జాగ్రత్తలు చూసుకోవాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు మాట్లాడుతూ టేబుల్ వారీగా ఎవరనేది ఇప్పటికే ప్రొసీడింగ్స్ జారీ చేసినట్లు చెప్పారు. వరుస తప్పిపోకుండా పక్కాగా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టెక్కలి రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ నూరల్ కమర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నర్సన్నపేట నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు సుదర్శన్ దొర, భరత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం
విశ్వవిఖ్యాత చరిత్రుడు, తిరుగులేని ప్రజానాయకుడు, నిండుగా ప్రకాశించిన తెలుగు వెలుగు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా నరసనపేట పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి సీనియర్ నాయకులు బగ్గు రమణమూర్తి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయనతో కలిసి పనిచేసిన అనుభవాలను పార్టీ శ్రేణులతో పంచుకొని కేక్ కట్ చేసి శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు నిర్వర్తించే పాత్ర అత్యంత కీలకమని, సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ లెక్కింపు ప్రక్రియ సూక్ష్మ పరిశీలకులకు ఆదేశించారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జూన్ 4వ తేదీన నిర్వహించనున్న లెక్కింపు ప్రక్రియపై సూక్ష్మ పరిశీలకుల శిక్షణా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహించడం జరిగిందని, ఆ క్రమంలో సూక్ష్మ పరిశీలకులు మంచిగా పనిచేశారని, పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని అన్నారు. గత 6 నెలలుగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు రిటర్నింగ్ అధికారుల నుంచి వివిధ స్థాయిలో అధికారులు, సిబ్బంది తదితరులు పనిచేయడం జరిగిందన్నారు. పోలింగ్ రోజున మనందరం కలిసికట్టుగా ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ దశకు చేరుకున్నట్లు తెలిపారు. అయితే మరో కీలకమైన బాధ్యతలు మనందరిపైన ఉన్నాయని తెలిపారు. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమన్నారు. పోలింగ్ రోజున కష్టతరమైన విధులను, బాధ్యతలను సూక్ష్మ పరిశీలకులు ఎంతో ఇష్టంగా చేశారని తెలిపారు. జూన్ 4వ తేదీన లెక్కింపు కేంద్రాల్లోని ప్రతి టేబుల్ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుని నియమించడం జరుగుతుందన్నారు. నిబంధనల మేరకు సజావుగా లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయడానికి సూక్ష్మ పరిశీలకులు కృషి చేయాలని, పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్, ఈవీఎంలలో ఓట్లు, వీవీప్యాట్ ఓటర్ స్లిప్లు లెక్కింపు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సూక్ష్మ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు పోలింగ్ రోజు ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారని, కౌంటింగ్ ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్లను నిర్వహించడం, ఎలక్ట్రానిక్ గా ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మరియు ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ వివిధ అంశాలను మైక్రో అబ్జర్వర్స్ నిశితంగా పరిశీలించడం ఉంటుందన్నారు. ఈ శిక్షణా తరగతుల కార్యక్రమంలో నోడల్ అధికారి ఎన్ బాలాజీ, మాస్టర్ ట్రైనర్లు శేషగిరి, మెప్మా పీడి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.